హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు స్టాక్ మార్కెట్ ఎంతలా ఫాలో అయిందంటే ఇది వర్స్ట్ డే చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో. పోర్ట్ఫోలియోస్ అయితే చాలా దారుణంగా పడిపోయాయి. నిజం చెప్పాలంటే నియర్లీ 5% కూడా పడిపోయాయి. నా పోర్ట్ఫోలియో అయితే నియర్లీ 5% కూడా పడిపోయింది. అండ్ మన అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనం చూస్తే 1:10 అయితే ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో మన బ్రాడర్ మార్కెట్లో మెయిన్గా స్మాల్ క్యాప్స్ వీటిలో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫాల్ చెప్పాలంటే ఈరోజు. మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. ఫాల్ అయితే చాలా దారుణంగా జరుగుతుంది మన స్టాక్ మార్కెట్లో. మన అక్టోబర్ నుంచి చూస్తే 4 months ఇక్కడ నుంచి మన స్టాక్ మార్కెట్ బాగా ఫాలో అవుతూ వస్తుంది కదా. నియర్లీ ఇప్పటికి ఆల్ టైమ్ హైస్ నుంచి మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ మెయిన్గా మనం చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన అందరూ స్మాల్ క్యాప్ స్టాక్స్ హోల్డ్ చేస్తుంటాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ 17% ఈ రోజుతో కలిపితే ఆల్మోస్ట్ 17% అయితే ఫాలో అయింది మన స్టాక్ మార్కెట్. మనకి రీసెంట్ టైమ్స్లో మన హిస్టరీ మొత్తం లాస్ట్ 5 yearsలో మనం చూస్తే కరోనా టైంలో మనకి 40% పడింది కరోనా టైంలో. అండ్ దాని తర్వాత 2001, 2002 ఆ టైంలో నియర్లీ 15 months కొంచెం స్టాక్ మార్కెట్ మొత్తం కన్సాలిడేషన్లో ఉందన్నమాట. ఇంత హెవీ ఫాల్ కాకపోయినా కూడా ఫాల్ అయ్యి సైడ్ వేస్ వెళ్ళి అలాగ కన్సాలిడేషన్ జోన్లో అయితే ఉండింది ఆ 15 months. అప్పుడు 23% పడింది ఆ టైంలో. అండ్ ఇప్పుడు 4 monthsలో మనకి ఏకంగా 17% పడింది. మెయిన్గా ఈ జనవరిలోనే నియర్లీ 10% పైన అయితే పడినట్లుంది. మోర్ దాన్ 10%, నేను కరెక్ట్గా చూడలేదు. కానీ ఇప్పుడు వరకు అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్లో అయితే 17% అయితే ఫాలో అయింది. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం అండ్ ఇక్కడి నుంచి కూడా 4-5% ఉండొచ్చేమో. వాళ్ళు అంటే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, ఉండొచ్చేమో. బాటమ్ మనకి ఇంకా ఎవరు చెప్పలేరు కాబట్టి ఉండొచ్చేమో అని కొందరు చెప్తున్నారు. దాని గురించి మనం చూడాలి. ఈ టైంలో ఇంత పెయిన్ చూసిన వాళ్ళు డెఫినెట్గా అంటే ఈ టైం మొత్తం ఈ పెయిన్ మొత్తం ఎవరైనా చూసిన వాళ్ళు డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు లాంగ్ టర్మ్లో. కొత్తగా వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఇది చాలా బ్యాడ్ డేస్. ఇంత బ్యాడ్ డేస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు స్టాక్ మార్కెట్లో. ఇంత ఫాల్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మరీ ఎంత బాగాలేదా అని చెప్పడానికి కూడా మన మార్కెట్లో అంత నెగిటివిటీ కూడా ఏమీ లేదు చెప్పాలంటే. మన అంటే అంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా ఏమీ లేదు చెప్పాలంటే. మనకి మార్కెట్ ఫాల్ రీజన్స్ ఏంటి అని మనం చూసినప్పుడు మన మార్కెట్లో మనకు తెలుస్తుంది 3 అయితే కనబడుతుంది. ఫస్ట్ థింగ్ మ్యూటెడ్ ఎర్నింగ్స్. మనకి కొన్ని ఎర్నింగ్స్ మనకి రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నాయి దీనివల్ల అని కొందరు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎఫ్ఐఐ అవుట్ఫ్లో. మనకు తెలిసిందే ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు, అదొక రీజన్. అండ్ నెక్స్ట్ ఇది థర్డ్ది ట్రంప్ డ్రివెన్ గ్లోబల్ వాలటాలిటీ. ఈ ట్రంప్ వల్ల మన ఏషియన్ స్టాక్స్ మెయిన్గా దానిలో ఇండియా కూడా ఉంది. మన అంటే ట్రేడ్ వార్స్ దానివల్ల టారిఫ్స్ ఏమైనా పెంచుతారా అన్న దాంతో మనకి స్టాక్ మార్కెట్ పడుతుంది అని చెప్పి ఈ పాయింట్స్ అయితే మనకి మార్కెట్లో అయితే మనకు తెలుస్తుంది. ఓకే, ఈ టైంలో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ మనం చూద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ఇండియా హ్యాస్ ఎ వాస్ట్ ఆపర్చునిటీ టు కంటిన్యూ టు గ్రో, రైట్. బిలీవ్ దట్ స్లో డౌన్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. కొద్ది రోజులు ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. ఇండియా గ్రోత్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, అండ్ ఫోర్కాస్ట్ 13% అయితే ఇస్తున్నారు. ముందు 15% ఇచ్చారు, అది 13% ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. తర్వాత మన ఫిజికల్ కన్సల్టేషన్ బిట్వీన్ 4.4 to 4.6 జీడిపి అది చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే టారిఫ్స్ 20% ఉండొచ్చు చైనా పైన అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనది చూడండి, ఇఫ్ డాలర్ వీకెండ్స్ అండ్ యుఎస్ ఈక్విటీ మోడరేట్స్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లో ఇన్ ఈఎం అగైన్ అనమాట. ఈఎం అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అనమాట. మనకి డాలర్ వీకెండ్స్ అవుతే యూఎస్ మార్కెట్లో మళ్ళీ అంటే అక్కడ ఇప్పుడు ఇఫోరియా ఉంది చూడండి. ఇప్పుడు మా స్టాక్ మార్కెట్ ఇక్కడ బాగా పెరుగుతుంది యూఎస్లో. అక్కడ సెల్లింగ్ జరిగి తర్వాత మనకి ఎమర్జింగ్ మార్కెట్స్లో మళ్ళీ ఇన్ఫ్లో వస్తుంది ఫారిన్ ఇన్వెస్టర్స్ అన్నట్లు చెప్తున్నారు. ఎస్, జరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకొంచెం టైం పడుతుందేమో చెప్పలేము, ఎగ్జాక్ట్ పాయింట్ అయితే చెప్పలేము. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చేశాను కదా, నేను యూఎస్లో పెట్టిన స్టాక్స్లో నేను సెల్ చేసి ఇండియాకి అయితే తీసుకొస్తానని. ఎస్, ఈ వీక్లో అయితే నేను మ్యాక్సిమం అయితే నేను యూఎస్ స్టాక్స్లో నేను సెల్ చేసి ఈ వీక్లో అయితే తెస్తాను. మీకు చెప్తాను, మీకు బయింగ్ చేసేటప్పుడైనా హ్యూజ్ ఏదైనా బయింగ్ చేసేటప్పుడు మీకు డెఫినెట్గా అనౌన్స్ చేస్తాను. మనమైతే కొంచెం వచ్చాం, బాటమింగ్ అవుట్ అయితే వచ్చామనిపిస్తుంది. ఆల్మోస్ట్ 17% ఫాల్ అయితే తక్కువ కాదు కదా. ఇంకొక 4-5% జరిగితే ఇట్ ఈజ్ అన్ అట్రాక్టివ్, చెప్పాలంటే మంచి అట్రాక్టివ్ జోన్. ఇప్పటికే అన్ని స్టాక్స్ మంచి జోన్స్కి అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ అయితే మంచి జోన్కి వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇంకా 4-5% పడితే చాలా చాలా అట్రాక్టివ్ జోన్. ఈ టైం కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు. మనకి ఇంకొక బ్యాడ్ న్యూస్ మనం చూస్తే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ మనకు 15 years లోలో ఉంది, క్యాష్ డెఫిషియెంట్ ఉంది అని మనకి న్యూస్ అయితే వచ్చింది. మనకి January 23 3.3 lakh crores అయితే ఉంది. ద హైయెస్ట్ సిన్స్ ఏప్రిల్ 2010 తర్వాత మనకి ఇదే క్యాష్ డెఫిషియెంట్లో మనకి హైయెస్ట్ అని మనకి బ్లూంబర్గ్ నుంచి వచ్చింది మనకి. అండ్ కొన్ని న్యూస్ మనం స్టాక్ స్పెసిఫిక్ కొన్ని చూద్దాము. దాని తర్వాత కొన్ని ఏమైనా అట్రాక్టివ్గా ఉన్నాయా ఈ జోన్లో, ఈ టైంలో వీటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్లీ నేను ఒక స్టాక్ని అయితే నేను బై చేశాను ఈరోజు. అండ్ యథార్థ హాస్పిటల్ స్మాల్ స్టేక్ అయితే బై చేశాను.
అండ్ ఈ స్టేక్ బై చేసేటప్పుడు ఒక స్టాక్ సెల్ చేసే బై చేశాను, కానీ మీకు పోస్ట్‌లో అయితే మీకు పెట్టలేదు. బజేల్ ప్రాజెక్ట్స్ అయితే నేను సెల్ చేసి నేను ఈ స్టాక్‌ని అయితే బై చేశాను. బజేల్ ప్రాజెక్ట్స్ కూడా మంచి స్టాకే, కానీ అన్‌సర్టెయిన్ మనకి ఏమీ తెలియట్లేదు. ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది. కానీ అన్‌సర్టెనిటీ ఎక్కువుంది కాబట్టి నాకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఏది గైడెన్స్ రావట్లేదు. కానీ ఆర్డర్ విన్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఫ్యూచర్‌లో బాగానే ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ సేఫ్టీ కోసం అని చెప్పి నేను డౌన్ సైడ్ కొంచెం మినిమైజ్ చేసుకోవాలని చెప్పి యథార్థ్ హాస్పిటల్ అయితే బై చేశాను. మనకు తెలిసింది యథార్థ్ హాస్పిటల్ కొంచెం డిఫెన్సివ్ బెట్ హాస్పిటల్ది, అండ్ బాగానే స్టాక్ అయితే బాగా ఫాలో అయింది. అండ్ నౌ ఇట్ కేమ్ టు గుడ్ జోన్, మంచి జోన్కి అయితే వచ్చింది. సో దట్ నేను షిఫ్ట్ అయితే చేశాను. మీకు మెయిన్గా పెట్టకపోవడానికి బజల్ ప్రాజెక్ట్స్ నేను సెల్ చేశాను అని అంటే పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటికే మన మార్కెట్లో సెల్లింగ్ అయితే బాగా జరుగుతుంది. ఏమైనా నెగిటివ్గా ఫీల్ అయ్యి ఆ స్టాక్ని సెల్ చేస్తారన్న దాంతో నేనైతే పెట్టలేదు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే లోరస్ ల్యాబ్స్ ఈరోజు బాగా నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. వన్ ఆఫ్ ద బ్రోకరేజ్ కూడా సెల్ రేటింగ్ ఇచ్చి మోర్ దాన్ 400 సంథింగ్ ఎంతో 485 సంథింగ్ ఎంతో ఇచ్చినట్లు ఉన్నారు టార్గెట్ ప్రైస్. అది కాకుండా మెయిన్ న్యూస్ ఏంటంటే హ్యూజ్ నెగిటివ్ ఫర్ ఆల్ యూఎస్ ఏఆర్వి ప్లేయర్స్ లైక్ లోరస్, అరబిందో, సిప్లా, స్ట్రైడ్స్. వీళ్ళందరూ ఏంటంటే ఎయిడ్స్ మనకు తెలిసిందే, ఎయిడ్స్ దానికి రిలేటెడ్ డ్రగ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు అనమాట. అక్కడి నుంచి మనకి నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఎయిడ్స్ లీవ్ ప్రోగ్రామ్ టు స్టాప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫారిన్ ఎయిడ్స్ పాస్ ఆర్డర్స్ అని వచ్చింది. వీళ్ళకి ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు అని అయితే వచ్చింది. దీనివల్ల ఈ కంపెనీస్కి అందరికీ, అంటే ఈ ఏఆర్వి రిలేటెడ్ కంపెనీస్కి, ఈ లోరస్ కానీ, అరబిందో, సిప్లా, స్ట్రైడ్స్ అందరికీ నెగిటివ్ అనేది అయితే వచ్చింది. దాని తర్వాత లోరస్ ల్యాబ్స్ నుంచి వీళ్ళు మళ్ళీ మేనేజ్మెంట్ అయితే చెప్పారనమాట. క్లారిఫైస్ ఆన్ ద న్యూస్ దట్ రీజనబుల్లీ బిలీవ్స్ దట్ దెర్ విల్ బీ నాట్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్. వీళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఈ బిజినెస్ పైన అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. కానీ చెప్పలేము, మనం చూడాలి. వీళ్ళు ఏఆర్వి బిజినెస్లోనే వీళ్ళకి ఆల్మోస్ట్ 40% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ చూస్తే. కానీ వేరే బిజినెస్లో వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు అనమాట. సిడిఎంఓలో వాళ్ళు ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతున్నారు. కానీ లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దట్ లోరస్ ల్యాబ్ ఈరోజు షేర్ చూసినా కూడా స్టాక్ అయితే బాగా పడిపోయింది చెప్పాలంటే 11.28% అయితే ఫాలో అయిపోయింది. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అనమాట. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ఇది మైక్రో ఫైనాన్స్ కంపెనీ చెప్పాలంటే. రీసెంట్ టైమ్స్లో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్ని బాగా ఫాలో అయిపోయి చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ దీని రిజల్ట్స్ అయితే వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ గైడెన్స్ ఇక్కడి నుంచి కూడా తగ్గించారనమాట. లాస్ట్ టైం ఇచ్చిన గైడెన్స్ కన్నా ఇంకా తక్కువ ఇచ్చారు. మనం ఈ రిజల్ట్స్ చూస్తే మనకి ఆర్ఓఏ మనకి పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఏఎం గ్రోత్ కూడా పెరిగింది చెప్పాలంటే. క్రెడిట్ కాస్ట్ తక్కువ అయింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 12.8 to 13%. ఓవరాల్గా వీళ్ళు గైడెన్స్ అయితే నెక్స్ట్ దానికి కట్ చేశారనమాట, డౌన్ గ్రేడ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ గైడెన్స్ అంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంతా బాగోకపోవచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళే చెప్తున్నారు. ఎస్, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. కానీ చెప్పాలంటే చాలా స్టాక్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయి టైంలో మనకి మైక్రో ఫైనాన్స్ స్టాక్లో. అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ఈ మైక్రో ఫైనాన్స్లో కంపెనీస్లో బెటర్ కంపెనీ, అన్నిట్లో బెటర్ కంపెనీ అని టాక్ అయితే ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా చాలా పడిపోయింది. మన ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా వాల్యుయేషన్స్ అయితే డెడ్ చీప్గా ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నాను కొన్ని ఫండ్ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా, అంటే ఎప్పటికైనా మన ఎకానమీ గ్రో అవ్వాలంటే ఈ కంపెనీస్ అన్ని గ్రో అవ్వాలి కాబట్టి డెఫినెట్గా అంటే మళ్ళీ పెరుగుతాయని చెప్పి టాక్ అయితే ఉందన్నమాట. సో దట్ వాళ్ళు ఈ టైంలో బయింగ్ చేస్తున్నట్లుగా నాకైతే తెలిసింది, అంటే నాకు విన్నాను నేను కొందరి దగ్గర నుంచి. సో దట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ని మీరు ఫోకస్ చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్స్లో అయితే ఉంది, మనకి మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్తోనే ఉంది. కానీ మొత్తం అంటే పడిపోయే ఛాన్స్ అయితే లేదు మ్యాక్సిమం. కానీ కొంచెం స్టడీ చేయండి దీని గురించి. నేను కూడా ఒకసారి డీప్గా స్టడీ చేసి ఈ టైంలో బై చేయొచ్చా వీటి గురించి చూద్దాం. కానీ బయింగ్ అయితే జరుగుతుంది. ఈరోజు కూడా స్టాక్ అంటే బాగా రికవర్ అయింది. స్టాక్ ఫాలో అయిన తర్వాత స్టార్టింగ్ అక్కడి నుంచి బాగా రికవర్ అయింది. సమ్ బయింగ్ ఏదైతే జరుగుతుంది ఈ టైంలో. వాల్యూమ్స్ కూడా పెరిగాయి రీసెంట్ టైమ్స్లో. మన స్టాక్ బాగా డీప్గా ఫాలో అయిన తర్వాత కొంచెం ఫోకస్ చేయాల్సిన స్టాకే. చాలా చీప్గా దొరుకుతుంది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్. నెక్స్ట్ కొన్ని రిజల్ట్స్ చూద్దాం మనం. కెనరా బ్యాంక్ మంచి నెంబర్స్ ఇచ్చింది, మంచి నెంబర్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ తర్వాత చూస్తే రీఫెక్స్ ఇండస్ట్రీస్, ఇది కూడా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అయితే ఇచ్చింది. అండ్ దీనివల్ల స్టాక్ అయితే పెరిగింది. నేను హోల్డ్ చేసిన స్టాక్స్లో ఈరోజు ఇది ఒకటే పాజిటివ్ ఉంది చెప్పాలంటే మార్నింగ్. అండ్ రిజల్ట్స్ అయితే బాగా వచ్చింది, చూద్దాం నెక్స్ట్ బాగానే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఎగ్జికామ్ నుంచి వచ్చిందనమాట. ఎగ్జికామ్ రీసెంట్ టైమ్స్లో బాగా స్టాక్ ఫాలో అయిపోయింది. మంచి కంపెనీ, కానీ ఇంకా వాల్యుయేషన్స్ అయితే మనకి అంటే ఎక్కువలాగా చూపిస్తుంది ఈ పిఈ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ రిజల్ట్స్ అయితే అంత బాగా రాలేదు లాస్ట్ క్వార్టర్లో. వీళ్ళకి మనకి ఆర్డర్స్ అయితే వచ్చాయి చూడండి. టెస్కో చార్జ్ జోన్ నుంచి 500+ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వీళ్ళకి అయితే వచ్చింది. ఎంఓయూ సైన్ చేశారని చెప్పి మనకి న్యూస్ అయితే వచ్చింది. పాజిటివ్ చెప్పాలంటే ట్రాక్ చేయాల్సిన కంపెనీ ఎగ్జికామ్. అండ్ నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో మనకి బ్యాంకింగ్లో బాగా ప్రెషర్ అయితే జరిగింది కదా.
బ్యాంక్స్‌ని అంటే చాలామంది అంటే చీప్ వాల్యుయేషన్స్‌లో ఉంది బై చేయొచ్చా వీటి గురించి అడుగుతున్నారు. నేను సెపరేట్‌గా బ్యాంక్స్‌లో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్? వీటి గురించి మీకు సెపరేట్‌గా వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్‌లో ఏవి బెటర్‌గా వచ్చాయని మనం చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ఇవి మనం చూస్తే లోన్ గ్రోత్‌లో మనం చూస్తే మన కోటక్ బావుంది. ఐసీఐసీఐ బావుందనమాట. అండ్ డిపాజిట్ గ్రోత్‌లో మనం చూసినా హెచ్‌డిఎఫ్‌సి బావుంది. కోటక్ బావుంది. ఐసీఐసీఐ బావుంది. యాక్సిస్ అంతా కొంచెం వీక్‌గా ఉందనమాట. అండ్ నెక్స్ట్ నిమ్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్‌లో మనం చూస్తే కోటక్ అయితే బావుంది. నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే బాగున్నాయి. వీటిలో చూస్తే యాక్సిస్ అయితే స్టాక్ బాగా ఫాలో అయిపోయింది. చెప్పాలంటే వాల్యుయేషన్స్ కూడా మంచి జోన్‌లోకి వచ్చింది. అండ్ మంచి డీసెంట్ బ్యాంకే. చూడొచ్చు కానీ ఇంకా ఎంత ఫాలో అవుతుందో మనం చెప్పలేం కానీ మంచి వాల్యూ జోన్‌కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కోటక్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. కోటక్ కూడా మంచి జోన్‌లోనే అవుతుంది చెప్పాలంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 2 పాయింట్ సంథింగ్ అయితే ఉంది. మంచి జోన్‌లో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి కూడా అంటే మంచి బ్యాంకే కానీ గ్రోత్ అంత ఉండకపోవచ్చు అనే టాక్ అయితే ఉంది. పెద్దదైపోయింది బ్యాంక్ సో దట్ గ్రోత్ అంత ఫాస్ట్‌గా గ్రో అవ్వదు అంటున్నారు కాబట్టి నేను దాన్ని ప్రిఫర్ చేయను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. నెక్స్ట్ ఐసీఐసీఐ కూడా పర్లేదు అంత చీప్‌గా అయితే దొరకట్లేదు. వేరే బ్యాంక్స్‌తో కంపేర్ చేస్తే అంత చీప్‌గా దొరకట్లేదు కాబట్టి ప్రెజెంట్ చీప్‌గా దొరుకుతున్న బ్యాంక్స్‌ని కొనుక్కోవడం బెటర్ మనకి. ఒకటి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చాలా చీప్‌గా దొరుకుతుంది. కానీ ఈసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలాగా ఉంటుంది వీళ్ళ కామెంటరీ అవి చూడాలి. ఆల్మోస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ బాగా ఫాలో అయ్యి బాగా బాటంలో అయితే వచ్చాయి. ఇంకొంచెం ఫాలో అవుతే మంచి అట్రాక్టివ్ జోన్‌గా చెప్పాలంటే. అండ్ కోటక్ కూడా మంచి జోన్‌లో ఉంది. బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఫోకస్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఐసీఐసీ బ్యాంక్ నుంచి వీళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. బాగొచ్చాయి చెప్పాలంటే రిజల్ట్స్. దీని నుంచి వీళ్ళ టార్గెట్ ప్రైస్ మనం చూస్తే సిఎల్ఎస్ఏ వాళ్ళు 1600 రూపీస్ అయితే ఇచ్చారు. నువామా 1470 రూపీస్ అండ్ జేపీ మోర్గాన్ నుంచి 1500 రూపీస్ అయితే ఇచ్చారు. మనకి మంచి పాజిటివ్గా ఉంది ఐసీఐసీ బ్యాంక్ కూడా. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నెంబర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనకి పాజిటివ్ రిటర్న్స్ నెట్ ప్రాఫిట్ ఏమో 34.6% అయితే పెరిగింది. ఎన్పిఏ తగ్గింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎన్ఐఏ నెట్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది చెప్పాలంటే. ఓవరాల్ మంచి నెంబర్సే. నెక్స్ట్ ఈఎంఎస్ కూడా వచ్చింది. మనకి వాటర్ థీమ్లో మంచి ప్లేయర్ వాటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీ ఈఎంఎస్. అది కూడా 35% అయితే పెరిగింది నెట్ ప్రాఫిట్. ఓవరాల్ ఇది కూడా బాగుంది. నెట్ మార్జిన్స్ కూడా పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్. మంచి కంపెనీయే. చూడొచ్చు, ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత ఫాలో అయిందో నాకు తెలియదు ఇప్పుడు ప్రెజెంట్ టైంలో, ఈరోజు చూడలేదు కానీ ఫోకస్ చేయాల్సిన స్టాక్ ఈఎంఎస్ కూడా. అండ్ నెక్స్ట్ మన డీసీబీ బ్యాంక్ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ చిన్న చిన్న బ్యాంక్స్ అన్ని స్ట్రగుల్ అవుతున్నాయి. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ అయితే బాగానే వచ్చినట్లుంది, నేను కరెక్ట్గా గుర్తులేదు. అండ్ నెక్స్ట్ డీసీబీ బ్యాంక్ ఇప్పుడు ఈరోజు రిజల్ట్స్ అయితే బాగా వచ్చింది చెప్పాలంటే. డీసీబీ బ్యాంక్ ఇట్ వాజ్ ఎ షాకింగ్, నాకు తెలియదు, మంచి బాగా వచ్చాయి. ఈరోజు స్టాక్ కూడా పెరిగిందనమాట. ఒకప్పుడు నేను డీసీబీ బ్యాంక్ని నేను హోల్డ్ చేసేవాడిని ఒక 1 year బ్యాక్. తర్వాత నేను సెల్ చేసేసాను. అండ్ నౌ చూడొచ్చు ఒకసారి వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. మనకి అన్ని ప్రాఫిట్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ చూసినప్పుడు వీళ్ళ గైడెన్స్ అయితే కట్ చేశారు. ముందు వీళ్ళు FY25కి లోన్ గ్రోత్ గైడెన్స్ 25% ఇచ్చారు. అది 20%కి కట్ చేశారు. అలాగే వీళ్ళు గ్రోత్ కూడా 23-24% అన్సెక్యూర్డ్ లోన్ డీగ్రో బై 10% అని ఇచ్చారు. ఓవరాల్గా మార్కెట్ అయితే నెగిటివ్గానే తీసుకుంది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ బ్రోకరేజెస్ దగ్గర నుంచి కూడా పెద్దగా అంటే వీళ్ళకి టార్గెట్ ప్రైస్ అయితే కట్ చేశారు. అంత బాగాలేదు చెప్పాలంటే, మనకి అంత బాగాలేదు. నెక్స్ట్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనం చూస్తే వీళ్ళ రిజల్ట్స్ చాలా అసలు బాగాలేదు చెప్పాలంటే. నెట్ ప్రాఫిట్ 52.6% డౌన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. ఎన్ఐఏ మనం చూస్తే అప్ 14.4%. అండ్ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది, నెట్ ఎన్పిఏ పెరిగింది. మనకి ఓవరాల్ నెంబర్స్ అయితే బాగాలేదు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి. స్టాక్ అయితే చాలా దారుణంగా పడిపోయింది ఈరోజు చెప్పాలంటే. ఓకే, ఓవరాల్గా మనం చూసినప్పుడు మార్కెట్ అయితే పడుతుంది కానీ భయపడకుండా, అంటే ఈ ఫాల్స్ అనేది జరుగుతుంటాయి. అండ్ ఈ టైమ్స్లో మనం రివర్సల్ ఎప్పుడు వస్తుంది మనం కరెక్ట్గా చెప్పలేము. బాటమ్ కరెక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి మనం కొంచెం అమౌంట్స్తో బై చేస్తూ వెళ్ళడం బెటర్. మనం దీనివల్ల మనకి నెక్స్ట్ 1 yearలో మనకి బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు టెలిగ్రామ్లో మీకు పెట్టాను ఈరోజు పోస్ట్. ఈరోజు 2022 ఆ టైంలో కూడా ఇలాగే పడి సైడ్ వేస్లో ఉన్నప్పుడు 15 months అలాగా సైడ్ వేస్లో ఉన్నప్పుడు నేను అంటే కంటిన్యూస్లీ అప్పుడప్పుడు అమౌంట్స్ అయితే పెడుతూ వచ్చాను. అది 2023కి అంటే బాగా రిటర్న్స్ అయితే వచ్చిందనమాట. సో దట్ మనం ఎవరు ఎగ్జాక్ట్గా వచ్చి బల్క్ బై చేయడం అంత ఈజీ కాదు చెప్పాలంటే. ఒకేసారి అమౌంట్ పెట్టేసి అంటే అదే పెరిగిపోతుంది, ఈ పాయింట్ నుంచి పెరిగిపోతుంది అని చెప్పడం అది ఎంత పెద్ద వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. ఈవెన్ మన దేవుడు కూడా చెప్పలేరు అనమాట. ఎంత ఎక్స్పర్ట్స్ కూడా ఎవరు చెప్పలేరు. సో బాటమ్ని ఎవరు క్యాచ్ చేయలేరు. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి రిస్క్ టు రివార్డ్ చూసామనుకోండి, మెయిన్గా రిస్క్ టు రివార్డ్ ఇప్పుడు మంచి జోన్గా వచ్చాయి. అన్ని స్టాక్స్ కూడా మంచి జోన్గా అయితే వచ్చాయి.
కాబట్టి మరి రిస్క్ టు రివార్డ్ ఇక్కడ డెఫినెట్‌గా ఇప్పుడు అమౌంట్ పెడితే డెఫినెట్‌గా మనకి నెక్స్ట్ 1, 2 ఇయర్స్‌లో డెఫినెట్‌గా మనకి అమౌంట్ అయితే పెరుగుతుంది. అది మనకు తెలిసిందే. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా సేఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మన ఛానల్‌కి మంచి మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.